హరిద్వార్, గోముఖ్, గంగోత్రికి వెళ్ళి అక్కడ గంగాలో వాటర్ తీసుకొచ్చి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగా బంధువులతో కలిపి పిల్లల ముగ్గురిని కన్వర్ యాత్రకి ముందే ప్లాన్డ్గా పంపించేసింది. సో ఈమె పోలీసులకి ఏం చెప్పిందంటే, మేడ మీద నుంచి అంటే టెర్రస్ మీద నుంచి ఇద్దరు దొంగలు వచ్చారు, నేను వేరే దగ్గర పడుకొని ఉన్నాను, నా భర్త వేరే దగ్గర పడుకున్నారు, వాళ్ళు వచ్చి చంపేసి వెళ్ళిపోయారు అనేది, అంటే ఆయన దొంగలు కావచ్చు లేదా ప్రాపర్టీ డిస్ప్యూట్స్లో కావచ్చు అని చెప్పింది. సో పోలీసులు జనరల్గా సీసీటీవీలు చూస్తారు కదా, సీసీటీవీలో వీళ్ళకి ఏం కనబడిందంటే అర్లీ మార్నింగ్ అరౌండ్ 1:45 అండి, మిడ్ నైట్ తర్వాత ఒక ముసుగు వ్యక్తి వస్తున్నట్టు కనబడింది. అదే ముసుగు వ్యక్తి 3:45కి మళ్ళీ అవుట్ అయ్యాడు. ఇంకొక కుర్రవాడు ఇంకొక పక్క నుంచి ఆ ఇంటి వైపు తచ్చాడుతున్నట్టు ఇంకోటి కనపడింది. సో వాళ్ళు ఏం చేశారంటే ఫోన్, దాని ఏమంటారు, కాల్ డంప్ అంటారు. ఆ టవర్ ఆ టైంలో ఎక్కువ ఫోన్లు ఉండవు కదా, ఆ టైంలో కాల్ డంప్ తీసుకున్నారు. తీసుకొని అందరూ చెక్ చేస్తే వీళ్ళిద్దరు పేర్లు దొరికాయి. వాళ్ళిద్దరిని పట్టుకొచ్చి వాళ్ళ పద్ధతిలో కొడితే విషయాలు చెప్పేశారు. ఈ విషయం ఏంటంటే ఈమెకి భర్త మీద కోపం ఉంది. ఎందుకు కోపం అంటే 22 ఏళ్ళు అయిపోయింది, ఈమెను సరిగా పట్టించుకోవట్లేదు, ఎమోషనల్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు. రెండోది అన్నిటికంటే ఈమె కంప్లైంట్ ఏమంటే ఫ్రీగా డబ్బులు ఇవ్వట్లేదంట ఈమెకి, షాపింగ్లకి ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఇవ్వట్లేదు, అంటే కంజూస్గా ఉన్నాడు, నాకు డబ్బులు ఇవ్వట్లేదు అనేది మేజర్ కంప్లైంట్ చేసింది ఈమె పోలీసులకి. దాంతో ఈమెకి ఒక 20 ఏళ్ల కుర్రాడితో అఫేర్ ఏర్పడింది. ఈమెకి 45, తనకంటే 25 ఏళ్ళ చిన్న కుర్రాడితో, అంటే దాదాపు కొడుకు వయసు, కూతురికే 21 ఏళ్ళు, 25 ఏళ్ళ అబ్బాయి, 20 ఏళ్ళ అబ్బాయితో అఫైర్ ఏర్పడింది. సో వాడికి ఏం చెప్పిందంటే, నువ్వు కానీ మా వాడిని వేసేస్తే మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు, డబ్బులు ఉన్నాయి, రెండు నీకు 5 లక్షలు ఇప్పుడే ఇస్తాను, అది కాకుండా నీ ఫైనాన్షియల్ మంత్ ఎవరి మంత్ నేను చూసుకుంటాను అని చెప్పి వాడికి ఇంకా ఆంటీ దొరికింది, డబ్బులు ఉన్నాయి, డబ్బులు వస్తాయి అని వాడు హ్యాపీగా డిసైడ్ అయ్యాడు. ఎవరో ఒకరు కావాలి కాబట్టి వాడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు కిషన్ అని, వాడికి 28 ఏళ్ళు, వాడిని పట్టుకొచ్చాడు. వాడికి కొద్దిగా ఎక్స్పీరియన్స్ క్రైమ్లో. సో వాడిని అడిగారు. సో వీళ్ళందరూ కలిసి ఒక స్కీమ్ వేశారు. స్కీమ్ వేసి అర్ధరాత్రి వచ్చి ఫస్ట్ నిద్ర మాత్రలు ఇచ్చి అతనికి ఫుడ్లో పెట్టమన్నారు. నిద్ర మాత్రలు ఇచ్చి ఫుడ్లో పెట్టారు. అతను మత్తులో ఉన్నాడు. అంటే ఎంత ఘోరంగా మనిషిని చంపొచ్చో ఇది ఒక ఎగ్జాంపుల్ దీంట్లో నేను చెప్తాను. ఒకటి, దారం రోపుతో గొంతు బిగించారండి, ఫస్ట్ బిగించారు, మళ్ళీ దిండు వేసి అదిమారు, ఇచ్చినాక ఇవన్నీ చేశారు. తర్వాత కర్ర, ఒక వుడన్ కర్రతో పెద్ద కొట్టారు. తర్వాత అతని అంగానికి కరెంటు చుట్టారు, లైవ్ వైర్ చుట్టి స్విచ్ చేశారు. సో ఇన్ని చేశారంటే ఎంత అతని మీద బాధ అనిపిస్తుంది. మామూలుగా ఏదో సింపుల్ గా దిండుతో చంపేయచ్చు, అంటే ఇన్ని రకాలుగా చచ్చాడా లేదా అని వాళ్ళు అంటే 100% చావాలన్నట్టుగా వాళ్ళు ఇంకా అన్ని ట్రై చేశారు. దాంతో ఇదైంది, చనిపోయాడు ఆయన. సో ఇది అందుకనే అంత టైం పట్టింది. 1:45కి వెళ్ళినోడు 3:30కి బయటకు వచ్చాడంటే అంత టైం వీళ్ళు అతనితో ఆడుకున్నారు ఒక రకంగా. వీళ్ళ వైలెన్స్ అంతా చూపించుకున్నారు. ఆమె స్పాట్లోనే 20,000 కూడా డబ్బులు ఇచ్చిందంట అక్కడ. అది కూడా వాళ్ళు రికవరీ 15,000 రికవరీ చేశారు పోలీసులు. సో ఇవన్నీ వాళ్ళు ఇద్దరు చెప్పేశారు. దాని తర్వాత ఈమెను పట్టుకొస్తే ఈమె కూడా ఇంకా ఒప్పుకోవాల్సి వచ్చింది, వాళ్ళిద్దరు చెప్పారు కాబట్టి. సో ఇది జరిగిందనమాట. సో అందుకని ఇప్పుడు అందరూ కూడా అతని మర్మాంగానికి కరెంట్ ఇచ్చారనేది హైలైట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంత క్రూయల్గా ఈ మధ్యకాలంలో మనం చంపింది చూడలేదు. మామూలుగా సింపుల్గా చంపుతూ ఉంటారు, ఇలా క్రూయాలిటీని అన్నిటినీ అనేక పద్ధతుల్లో వాళ్ళు పైశాచికంగా చంపారు. మామూలుగా మనం సాడిస్టిక్ గా సినిమాల్లో చూస్తుంటాం, అలాగా చంపారనమాట. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈమెకి డబ్బులు ఇవ్వకపోవడం, ఈమె పట్టించుకో 22 ఏళ్ళు అయిపోయింది, ఆమెకు ఒక థ్రిల్ కావాలి, లైఫ్లో థ్రిల్ కావాలంటే డబ్బులు కావాలి. సో ఒక బాయ్ ఫ్రెండ్ దొరికాడు. బాయ్ ఫ్రెండ్ దొరికినప్పుడు కుదరదు కదా డబ్బులు లేకపోతే, ఎందుకంటే వాడి దగ్గర లేదు. మామూలుగా బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో వాడు కూడా లేదు కాబట్టి ఈమెకి భర్త డబ్బులు ఇవ్వట్లేదు. అక్కడ నుంచి వీడిని వేసేస్తే ఫ్రీడమ్ వస్తుంది, డబ్బులు వస్తుంది. పిల్లల గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ఎదిగిన పిల్లలు, ఆడపిల్లలు 2 ఉన్నారు, చిన్న బాబు ఉన్నాడు. అంటే వీళ్ళకి ఏంటంటే మైండ్ లో అదొకటే ఉంటుంది. ఇంకా మీరే పిల్లలు మిగతా వాళ్ళ గురించి ఆలోచించరు. సో అదే జరిగింది ఈ పరిస్థితి.
ఓకే. సో ఇప్పుడైతే ముగ్గురిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.